లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా ఇబ్రాహీంపట్నంలో జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేది ఒక చరిత్ర. పూరా మన తెలంగాణలోనే ఖైరతాబాద్ అని వేరే వేరే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాము వినాయకులని. అలానే మాది కూడా జూనియర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రతిసారి వినూత్నంగా ఎలా తీయాలి అనేది కొత్త కొత్త ఆలోచనలు చేసుకుంటూ ఈసారి కూడా కొత్త ఆలోచన మీద వచ్చాము. పోయినసారి రామ మందిరంని పురస్కరించుకొని రామ టెంపుల్ని అలా మనము స్టేజ్లనే మేము పెట్టుకున్నాము. ఈసారి సేమ్ యాజ్ టీజ్ వినాయకుడిని కూడా వాళ్ళ తల్లిదండ్రులని పెట్టుకొని ఎలా చేసుకోవాలనే ఆలోచనలో మా కమిటీ సభ్యులం అందరం కూర్చొని శివుని పార్వతితో పాటు కుమారస్వామిని కూడా మనం పెట్టుకొని పూజించాలనే ఒక కాన్సెప్ట్లోకి వచ్చినాక శంకర్ కళాకారు దగ్గరకు వచ్చి మేము ఎలా చేయాలి అన్నప్పుడు తను ఒక కాన్సెప్ట్ మీద రోబో అనేది ఒకటి మూమెంట్ ఉన్న ఐడియల్స్ని మాకు చూపించాడు. అందులో మాకు కుమారస్వామి చాలా నచ్చింది. అయితే ఈడ కాన్సెప్ట్ ఏంది అని అంటే యాక్చువల్గా శివుడు పార్వతి గణేశుడు కుమారస్వామి మధ్యలో చాలా స్టోరీస్ ఉన్నాయి. అయితే శివుడు పార్వతి ఒక క్వశ్చన్ ఇస్తారు వాళ్ళ పిల్లలకు, మనకు 7 లోకాల్లో ఒకసారి మీరు చుట్టి రావాలి, చుట్టి వస్తే మీకు ఎవరు విఘ్నులు అనేది మేము తెలుసుకుంటాము అని అంటే కుమారస్వామి తన వాహనం మీద 7 లోకాలని చుట్టొద్దామని తొందరగా వెళ్ళిపోతాడు. కానీ అదే సమయంలో వినాయకుడు ఏం చేస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది అని అంటే శివుడు పార్వతి అంటే ఆశ్చర్యపోతారు, అరే తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అనేది గణనాథుడు అక్కడ చెప్తాడు. అంటే తల్లిదండ్రులను ఈ సమాజంలో మనము న్యూక్లియర్ ఫ్యామిలీస్ చూస్తున్నాము, కానీ కుటుంబ నేపథ్యము కలిసి ఉన్న కుటుంబాలు చాలా తక్కువ ఉన్న కాన్సెప్ట్ ఉంది. కాబట్టి శివుడు పార్వతి ఒక ఫ్యామిలీ ట్రూప్ మొత్తం ఈడు ఉన్నది. అంటే మనకు వేదాలు కానీ పురాణాలు కానీ ఇవన్నిటినీ మనం చేసుకొని ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టినట్టు మేము అందరినీ చూసుకున్నాం. దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఉమ్మడి కుటుంబాలని ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో పూజలు కానీ అక్కడ హోమాలు కానీ అక్కడ ఉండే యాక్టివిటీస్ డే టు డే చాలా మంచి యాక్టివిటీస్ జరిగాయని విన్నాం. ఈ ఇయర్ ఎలాంటి యాక్టివిటీస్ ఉంటున్నాయి, ఏ యాక్టివిటీస్ ముందంజలో ఉంటాయి? సో ప్రతి సంవత్సరం లాగానే పోటీతత్వం కాంపిటీషన్ అనేది అందరిలో ఎస్పెషల్లీ చిల్డ్రన్ మధ్యలో తీసుకురావాలని చెప్పేసి మేము ప్రతిసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ మేము ఆర్గనైజ్ చేస్తాం. బేసికలీ స్పోర్ట్సే కాకుండా మేము ప్రతిసారి అన్ని చోట్ల కాకుండా గణేషుల పూజలు చేసి ఏదో హంగామా చేయడం కాకుండా పిల్లలందరికీ అసలు గణేషుని పూజ కార్యక్రమం ఎలా, గణేషుని స్థాపన ఎలా అన్నీ ఇంట్రొడ్యూస్ చేయడానికి మేము ఏం చేస్తామంటే అన్ని గణేష్ మండపాల్లో కాకుండా మేము ప్రతిసారి లాగే ఈసారి కూడా ఎవ్రీడే మార్నింగ్ 6 to 8 o'clock హోమం ఉంటుంది, లక్ష్మీ గణపతి హోమం. ఆఫ్టర్ కంటిన్యూయింగ్ పూజ ఉంటుంది. ఆఫ్టర్ దట్ 12 to 4:30, 3:30 మధ్యలో లంచ్ ఉంటుంది, అన్నదానం ఎవ్రీడే. అండ్ ఆఫ్టర్ దట్ భజన ప్రోగ్రామ్ ఉంటుంది ఎవ్రీడే. భజన ప్రోగ్రామ్ అనేది ఏదో మేము చేయడం కాకుండా అన్ని ఊర్లలో భజన బృందాలు ఉంటాయి కదా రూరల్ ఏరియాస్లో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క 3 భజన బృందాలు లేకపోతే 4 డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ ద బృందాలను బట్టేసి మేము వాళ్ళ మధ్యలో పోటీ చేస్తాం అనమాట, భజన పోటీలు. ఎందుకంటే భజన పోటీ కాన్సెప్ట్ అండి, భజన బృందాల మధ్య పోటీ పెట్టాలి, భజన అంటే ఆ సంస్కృతిని తెర మీద తీసుకొని రావాలని ఐడియా. షూర్, యాక్చువల్గా భజన పోటీలు అనేవి కొత్తవేం కాదు. బేసికల్గా ఇప్పుడు టెక్నాలజీతో పాటు పిల్లలందరూ మర్చిపోయారు అంతే. బేసికల్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ అంటే పిల్లలు ఏవైతే మర్చిపోయారో, లెట్స్ సే పిల్లలందరికీ ఇప్పుడు ఈరోజు పిల్లలందరినీ చూస్తుంటే ఫోన్లు పట్టుకొని ఫోన్ లేకుండా తినడం, ఫోన్ లేని అసలు దినచర్య అనేది లేదు పిల్లలకి. సో బేసికల్గా మనం ఇప్పుడు తీసుకున్న కుమారస్వామి కాన్సెప్ట్ కానీ శివతాండవం కాన్సెప్ట్ కానీ దీంట్లో మీరు నమ్మరు, ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఆటోమేటెడ్ ఇంజనీరింగ్. ఏఐఎంఎల్ ఎలా ఉంటుందో ఇంజనీరింగ్లో ఇది కూడా సేమ్ అలాగే అనమాట. దీన్ని మనం రిమోట్ కంట్రోల్ చేయొచ్చు అనమాట దీన్ని. అండ్ అక్కడ మీరు చూసుకుంటే రొటేటింగ్ మూమెంట్, ఇట్స్ అన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఆ ఎనర్జీతో అది ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇట్స్ అన్ స్టిల్ మూమెంట్, ఇక్కడ దండ వేస్తూ తీస్తూ ఉంటుంది. అది కొంచెం మనకి ఇప్పుడు పవర్ ఆన్లో లేదు కాబట్టి ఇట్స్ ఆఫ్ నౌ. సో పిల్లలకి మనం పూజ అనేది కాకుండా వీఆర్ ఇంక్లూడింగ్ ద సబ్జెక్ట్ ఇన్ ఈచ్ ఎవరీ విగ్రహంలో మేము సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు భజనలు మీరు కొంత కాన్సెప్ట్ అన్నారు, కొత్తది ఏం కాదండి, అది పాతది. బేసికలీ వి ఫర్గాట్ అబౌట్ ఇట్, మర్చిపోయాం దాని మధ్య పోటీలు అంటే ఏదో ఒక భజన బృందం వచ్చి అక్కడ భజనలు చేయటం అది ఓల్డ్ కాన్సెప్ట్. భజన బృందాల మధ్య పోటీ పెంచి అది ఎందుకు, ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు? భజన బృందాలు అంటే ఈ మధ్యలో బేసికలీ ఏమైందంటే ఎవరన్నా వచ్చి ఫ్రీగా చేయడం ఇంతకుముందు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇఫ్ దర్ ఈస్ నో కాంపిటీషన్ నో బడీ ఈస్ విల్లింగ్ టు కమ్. కాంపిటీషన్ ఉంటేనే ఎవరన్నా వచ్చి చేస్తారనమాట. అండ్ ఇందులో మేము వీ డోంట్ జస్ట్ డూ ద కాంపిటీషన్స్, వీ గివ్ దెమ్ ప్రైజెస్ అనమాట. అంటే డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్, వాళ్ళకి ఒకవేళ భజన ఎక్విప్మెంట్ కావాలంటే భజన ఎక్విప్మెంట్, లేదా ఇఫ్ దే వాంట్ ద క్యాష్ మనీ విల్ ప్రొవైడ్ ద క్యాష్ మనీ.
ప్రతి ఇయర్ మేము ఒక 1 lakh రూపీస్ ఇస్తామంట బ్రష్ బృందాలకి. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ అమౌంట్ యాజ్ అ ప్రైజ్ గిఫ్ట్, ఆ కాంపిటీషన్ స్పిరిట్ అనేది ఎక్కువ ఉండేసి, ఇప్పుడు పెద్ద మనుషులు కూడా ఖర్చులు ఉంటాయి, లైక్ పేరెంట్స్ ఆర్ అబాండింగ్ దేర్ చిల్డ్రన్స్ ఆర్ అబాండింగ్ దేర్ పేరెంట్స్. మ్యాక్సిమం అలాంటి వాళ్ళే భజన పోటీలు బాగా చేస్తారనమాట. సో వాళ్ళకి ఏదైనా ఖర్చులకు వస్తాయి, రానిపోవడానికి కూడా కొంతమంది ఇబ్బందులు ఉంటాయి. సో మేము వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా ఇస్తాం. సో ఇక్కడ బేసికల్ ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఏమి హెడేక్ లేకుండా ఉంటుంది ఫినాన్షియల్గా కానీ ఏదైనా కానీ. సో వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు మేము మర్చిపోయిన కళ కూడా మాకు కూడా గుర్తు చేస్తారనమాట. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు మా తాతల వాళ్ళతో పాటు అప్పుడు మేము భజన చేసేవాళ్ళం. ఇఫ్ యూ ఆస్కర్స్ టు సింగ్ ఏ సాంగ్, మాకు ఇప్పుడు ఏం రావు. సో మేము లాస్ట్ ఇయర్ భజన పోటీలు చేసినాం కాబట్టి ఇఫ్ యూ ఆస్కర్స్ టు సింగ్ ఏ సాంగ్, మేము అందరం కలిసి ఒక్కొక్క 2 పాటలు పాడే స్టేజ్కి వచ్చినాం. ఇది ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మేబీ మా పిల్లలు ఫ్యూచర్ జనరేషన్స్ అంటే ఇప్పుడు వేరే పిల్లలు కానీ ఎస్పెషల్లీ మా పిల్లల కన్నా మేము ఏదైనా కొంచెంగా సాంస్కృతికంగా ఎగ్జాక్ట్లీ యూర్ రైట్. దట్ ఈస్. అండ్ నెక్స్ట్ ఎలాంటి పోటీలు ఉంటాయి? పోటీలు అంటే అండి చాలా రకమైన పోటీలు ఉంటాయి. పిల్లలకి వ్యాసరచన పోటీలు ఉంటాయి. లాస్ట్ టైం మేము మహాభారతం రామాయణం పేరు పెట్టినాం. ఈసారి మేబీ ఇట్ విల్ గో ఫర్ ద భగవద్గీత అండ్ సంథింగ్ ఎల్స్. అండ్ ఇంకొకటి ముగ్గుల పోటీలు ఉంటాయి, యాజ్ యూజువల్గా ప్రతిసారి ఉంటాయి. ఇంకా కొన్ని వేరే పోటీలు కూడా ఉంటాయి. వీ హ్యావ్ యెట్ టు డిసైడ్, ఇంకేం అనుకోలేదు దాని గురించి. ద లాట్ మోర్ ప్రోగ్రామ్స్ టు కమ్. అవి కొంచెం మేము ప్రతిరోజు సర్ప్రైజ్ లాగా వదులుతాం. వాటికి ఇప్పుడు అన్నీ చెప్పేసినాం అనుకోండి, పిల్లలు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో మేము ఓవర్ నైట్ డిసైడ్ చేస్తాం, రేపు పొద్దున్నే పోటీ పెట్టేస్తాం అనమాట, హిడెన్ టాలెంట్ బయటికి తీసుకోవడానికి. అంటే ఈ పోటీలు అనేవి ఓన్లీ ఇబ్రహీంపట్నం వరకేనా, లేకపోతే వేరే వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసికల్లీ గణేశుడు అనేది ఇది మా ఇంట్లోకి, మా ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు, ఇప్పుడు ఖైరతాబాద్ దగ్గరికి ఎక్కడెక్కడికో డిస్ట్రిక్ట్కి వెళ్ళి వస్తారు. సో మేము ఈ పోటీలు, ఈ వెరైటీగా కాన్సెప్ట్లని మేము ఎందుకు తీసుకొస్తామంటే ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా రావచ్చు. ఆల్ వీ నీడ్ ఏ స్పోర్టింగ్ స్పిరిట్. ఓడిపోయినా బాధపడొద్దు, గెలిచినా సంతోషపడొద్దు. యూ హ్యావ్ టు బి స్పోర్టీ పర్సన్. భజన చేసేది మనం ఏంటంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు ఒక నలుగురు నుంచి ఇంకో నలుగురికి యాజ్ యూ జస్ట్ ఆస్క్. ఇప్పుడు మీ ఊరోలే రావచ్చు అంటే లేదు, మీరు ఎక్కడి నుంచి కూడా రావచ్చు, మీ విలేజ్ నుంచి కూడా తీసుకురావచ్చు. మీ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైస్ డిపెండ్ అనేవి ఉంటాయి. కాంపిటీషన్ అంటే యూ డోంట్ సే ఇట్ యాజ్ ఎ కాంపిటీషన్, ఇట్స్ అ స్పోర్టింగ్ స్పిరిట్.